రూపాయలు ఉన్న పెట్రోల్ 200-250 పోకుండా మన వంతు ప్రయత్నంగా ఇచ్చిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. యుద్ధం జరగకూడదు, శాంతి ఒప్పందాలు జరగాలి. అది అధ్యక్షుల వారు అది ముఖ్యంగా కొంతమంది మన కడపలో కనీసం 240 మంది ఉంటే 40 మంది మన గడపకి ఏదైనా అవార్డు కూడా అధ్యక్షుల వారు డిక్లేర్ చేస్తే 40 మంది ఉంటే 40 మంది వస్తున్నారు. 40,000 మంది ఉంటే మిగతా వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అర్థం కాదు. పాకిస్తాన్తో పోటీ చేసి మనం కూడా ఇక్కడ నుండే ఇస్తాం అవార్డు. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి నాయకులు ఎన్నికల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఎన్నికలుగా మనం అమెరికా ఎన్నికలు చూస్తాం. అమెరికాలో ఏ డెసిషన్ తీసుకున్నా మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మనం ఎవరు పట్టించుకోం. కానీ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ కూర్చొని మనం ఆలోచించాం. ఇంకా మన మెదడులన్నీ అమెరికాతో ఇంకా ఉన్నాయి. మానవత్వం అనేది మన మానవ జాతికి ఏదో నష్టం కలగకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రపంచానికి ఉంది. కానీ ఇలాంటి బాబులు తయారు చేసుకొని అమ్మాయిని ప్రజలు చంపేదని కాదు, ఆ అన్నాలు ఆ భగవంతుడు మనం కాపాడాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ సభ ప్రజలకు మా సంతారణ గారికి ప్రభుత్వానికి మనం పూర్తిగా తర్వాత ఈ యుద్ధ దానికి నిరసనగా రాబో కాలంలో కార్యక్రమం అందరూ తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని దీంతో పాటు మీ తోటిదారులుగా తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని, ఆ కార్యక్రమం గోల్డ్ రోడ్స్ కానీ గోల్డ్ ఫెస్టివల్ కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలని ఆర్టీఓ ఆఫీసుగా కాబట్టి ఆ సమయంలో 9 అంటే 9కే 10 అంటే 10కే అంటే రైట్ టైం పాత్రికేయ మిత్రులకు వందనాలు. సోదరులారా, ప్రపంచంలో పెత్తందారి నేనే అని చెప్పి అమెరికా దాదాపు 70 దేశాల్లో తన ఆర్మీని పెట్టి మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో తీవ్రవాద స్థావరాలను స్థాపించి విభిన్న ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి తన పెత్తంబారి వ్యవస్థను స్థాపించుకొని ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తన ఆధీనంలో తీసుకోవాలన్న దురుద్దేశంతో 1937లో వలసవాదులుగా జర్మన్ చంపిన తర్వాత, హిట్లర్ చంపిన తర్వాత మిగిలిన యూదుల్ని అక్కడ తెచ్చిపెట్టి 43లో వారికి ఒక ప్రాంతాన్ని ఇప్పించి ఇక అక్కడ నుండి పశ్చిమాసియాలో ఉన్న పెట్రోల్ మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఏ దేశమైనా స్వయంగా దాన్ని బయటికి తీసి అమ్ముకునింది అంటే దాని ధర, చమురు ధర ప్రపంచంలో అందరికీ అనుకూలంగా ఉంటుంది. కానీ చమురంతా ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి ఆ చమురు వారి నుంచి ప్రపంచానికంతా వస్తే వారు నిర్ణయించిన ధరలు వస్తాయి. ఉదాహరణకి గతంలో ఇటువంటి వాతావరణం కల్పించినప్పుడు $100గా భారతదేశానికి పెట్రోల్ వచ్చేది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇరాన్ సప్లై చేయడం, రష్యా సప్లై చేయడం వల్ల $30-50 మనకు పెట్రోల్ వస్తుంది. $30-50 వస్తున్న పెట్రోల్ని 100కి అమ్ముతుంటే ప్రశ్నించకుండా ఉండేందుకు మన వైపు నుండి, అలాగే ప్రపంచవ్యాప్త పెట్రోల్ అంతా తన ఆధీనంలో తీసుకోవాలని చెప్పేసి చూస్తున్న అమెరికా ఇప్పుడు సృష్టించిన ఈ యుద్ధం, ఇరాన్ యుద్ధం మీద హోర్మోజ్ జలసంధి అని చెప్పి ఒకటి ఉందండి. హోర్మోజ్ జలసంధి దగ్గర 20% ప్రపంచ చమురంతా కూడా ప్రయాణం చేస్తూ ప్రపంచం వైపుకి వస్తుంది.
ఒకవేళ అది మూసేసింది అంటే, ఎందుకంటే దగ్గరగా ఇప్పుడు భారతదేశానికి దగ్గరగా ఉన్న దాని మీద భారతదేశ ఆధిపత్యం ఉంటుంది. అలాగే ఇరాన్కు దగ్గరగా ఉన్న జలసంధి అది మూసేసింది అంటే ప్రపంచంలోని పెట్రోల్ ధరలు నెత్తికెక్కుతాయి, ఆకాశాన్ని అంటుకుంటాయి. ఆ తర్వాత సామాన్య పౌరుడికి లభించాల్సిన రోజువారీ వస్తువులు కూడా కొనడం బరువవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోతాయి. దానివల్ల సామాన్యుడు బ్రతుకు ఇడ్చడం కష్టమైపోతుంది. ఎందుకంటే అమెరికా కోరుకునేది ఇదే, పెట్టుబడిదారీ వ్యవస్థ కింద బలహీన దేశాలన్నీ కూడా దాసోహమని జీవించాలన్న ఆలోచనతో చేస్తున్న ఈ యుద్ధాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలి. ఈ యుద్ధాలు ఆపాలి. మామూలుగా జీవనం సాగిస్తూ ఏ దేశం ఆ దేశం తన వనరులను నమ్ముకునే స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి. అటువంటి వాతావరణం కోసం ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన దేశవాసులతో కోరుకునేది ఏంటంటే, మనందరం ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో వారి వైపు నిలబడతాం. దోపిడీదారుడికి సమర్థించడం మనం మంచిది కాదు. ఎందుకంటే దోపిడీదారుడు వాడు దోచుకొని ఆ తర్వాత మనల్ని కూడా దోచుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి భారతదేశ ప్రజలందరికీ శాంతి శుభాలు జరిగేలా ఈ యుద్ధాలు త్వరగా ఆగాలని చెప్పి, ధరలు తగ్గి మనందరం శాంతిగా జీవించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. కృతజ్ఞతలు.